హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చికెన్ కుర్మా తయారు చేసుకుందాం. దానికి బాండీలో ఆయిల్ పెట్టి అందులో 2 స్పూన్లు ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత అందులో మసాలా దినుసులు వేసుకుందాం. అందులో బిర్యానీ ఆకు, సోంపు అర స్పూను, సాజీరా అర స్పూను, ఒక దాల్చిన చెక్క, యాలక్కాయ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుందాం గ్రేవీ కోసం. జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేయండి. వేసి మళ్ళీ ఫ్రై చేయండి. కొంచెం కరివేపాకు వేసి వేయించండి. 4 పచ్చిమిర్చి, వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుందాం. నేను కేజీ చికెన్ చేస్తున్నానండి, దానికోసం 4 ఉల్లిపాయలు వేసాను. మీరు చేసే చికెన్ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, గ్రేవీని బట్టి. అర కేజీ అయితే 2 వేసుకోండి, నేను కేజీ కాబట్టి 4 వేసాను. ఒక కొబ్బరి చెప్పు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ వేసి కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను. డైరెక్ట్ అల్లము వెల్లుల్లి వేయించి కూడా మిక్సీ వేసుకోవచ్చు, నా దగ్గర ఉంది రెడీగా, అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా వేగిన తర్వాత ఓ మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చికెన్ తీసుకుని అందులో 1 స్పూన్ ఉప్పు వేసి మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి కలుపుకుందాం. ఒక కప్పు పెరుగు కూడా వేసి బాగా కలిపి ఒక అరగంట మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం. బాగా ముక్క పట్టేటట్టు కలపండి. కలిపి ఒక అరగంట పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో 4 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక దాల్చిన చెక్క, 2 లవంగాయలు, ఒక యాలక్కాయ జస్ట్ ఫ్లేవర్ కోసం, కొంచెం కరివేపాకు వేసి వేయించండి. వేగిన తర్వాత 4 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి వేయించండి. రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించి ఒక ఉల్లిపాయ వేసి అది కూడా బాగా ఎర్రగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఎర్రగా కలిపి ఉంచుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ వేద్దాం. వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించండి. ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలిపి కొబ్బరి మిక్సీ వేసి తీసి పెట్టిన కొబ్బరి పాలు ఉన్నాయి కదా, కొబ్బరి పాలు పోసి బాగా ఉడికించండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి
కలుపుకుని ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఈ టైంలో. ఈ చికెన్ కుర్మా దీంట్లో కారం వేయమండి, జస్ట్ ఎండుమిర్చి. చికెన్ కుర్మా చాలా టేస్ట్ బాగుంటుంది.